ఎకనామిక్ క్రైసిస్, అన్ఎంప్లాయ్మెంట్, అలాగే రిచ్ అండ్ పువర్ మధ్య ఉన్నటువంటి డివైడ్, ఆ గ్యాప్ పెరుగుతూ ఉండడం, అలాగే మనం చూస్తున్నాం ఆయిల్ ఎక్స్పోర్ట్ విషయంలో కూడా రీసెంట్ ఆయిల్ క్రైసిస్ ఏదైతే ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై చేసినటువంటి యుద్ధం వల్ల హర్మూజ్ స్ట్రైట్ దగ్గర నిలిచిపోయినటువంటి ఆ షిప్పింగ్ యాక్టివిటీ వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్కు చాలా పెద్ద విఘాతం కలిగింది. అందులో ఇబ్బంది పడిన అనేక దేశాల్లో ఆర్థికంగా చాలా కోల్పోయినటువంటి దేశం ఇరాక్. మరి ఇటువంటి ఇరాక్లో ఈరోజు మనం వినబోయేటువంటి విషయాలు మనం ఒక్కసారి కనుక చూసినట్టయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ప్రజలకైతే ఆగ్రహవేశాలు కూడా కట్టలు తెంచుకునేటువంటి ఒక సన్నివేశం కూడా అక్కడ జరిగింది. అసలు ఇరాక్లో ఏం జరిగింది అంటే, ఇరాక్లో జరిగిన సంఘటనలు ఏంటి, అలాగే ఇప్పుడు యాంటీ కరప్షన్ క్రాక్ డౌన్ పేరిట అక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ అలీ అల్ జైదీ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలేంటి, వాటి పర్యవసనాలేంటి, అలాగే ఈ యొక్క ఎకనామిక్ క్రాక్ డౌన్ సమయంలో ఈ యాంటీ కరప్షన్ క్రాక్ డౌన్ చేపట్టడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిని కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇరాక్ మనం చూస్తూ ఉంటే గత కొన్ని రోజులుగా ఎకనామిక్ స్టాగ్నేషన్ అనేటువంటిది అక్కడ చాలా ప్రివలెంట్గా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ఆ ఎకనామిక్ స్టాగ్నేషన్ వల్ల, స్లోడౌన్ వల్ల అక్కడ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా ఇరాక్లో ఉన్నటువంటి ఒక పెద్ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే రిచ్ అండ్ పువర్ డివైడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే రిచ్ పీపుల్, పువర్ పీపుల్ మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆయిల్ ఎక్స్పోర్ట్ పైన ఆధారపడే ఈ దేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు అక్కడ చూస్తూ ఉన్నాం. వాటిలో ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అలీ అల్ జైదీ చేపట్టినటువంటి యాంటీ కరప్షన్ క్రాక్ డౌన్లో నివ్వెరపోయేటువంటి కొన్ని అంశాలని అక్కడ ప్రపంచం చూసింది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా అలీ అల్ జైదీ ఇరాక్ ప్రెసిడెంట్ కావటానికి వెనక అమెరికా హస్తం ఉందనే విషయం అందరికీ కూడా తెలుసు. అయితే అమెరికా 2 ఆంక్షల్ని ఇరాక్పై ప్రవేశపెట్టింది. ఒకటి ఏంటి అంటే కరప్షన్ అనేటువంటిది పూర్తిగా ఇరాక్లో తొలగించాలి అనేటువంటిది మొట్టమొదటిగా ఉన్నటువంటి ఒక నిబంధన. అలాగే రెండవ నిబంధన ఏంటి అంటే మోనోపలీ ఆఫ్ ది వెపన్స్ బై ది స్టేట్. ఇరాక్లో జరిగినటువంటి అంటే కొన్నేళ్లగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటంటే అక్కడ కొన్ని విచ్ఛిన్న శక్తులు ఉన్నాయి. అవి కొన్ని న్యూక్లియర్ కానీ, నాన్ న్యూక్లియర్ కానీ, కొన్ని హెవీ ఆర్మరీ వాటి స్వాధీనంలో ఉన్నటువంటి నేపథ్యంలో యుఎస్ ఒకటే కండిషన్ పెట్టింది, అక్కడ ఉన్నటువంటి వెపన్స్ అన్నీ కూడా ఆ ఆర్మ్డ్ మిలిటరీ అవుట్ఫిట్స్ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, అవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండాలి. మరి 2 సూత్రాలతో పదవిని చేపట్టినటువంటి అలీ అల్ జైదీ తన యొక్క కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన రీతిలో స్టార్ట్ చేశారు. అదే యాంటీ కరప్షన్ క్రాక్ డౌన్. ఇక్కడ కూడా ఆయన వినియోగించిన ఫోర్స్ ఏంటి అంటే కౌంటర్ టెర్రరిజం ఫోర్స్. ఎందుకు కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ను వాడారు, ఎందుకు మామూలు పోలీస్ ఫోర్స్ ఉండగా దీన్ని వాడవలసి వచ్చింది అంటే ఆ దేశంలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మీద, అలాగే అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్గా ఉన్నటువంటి పార్లమెంటేరియన్స్ మీద, అది ఓల్డ్ యాజ్ వెల్ as న్యూ, వాళ్ళ మీద ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా కామన్ పోలీస్ అయితే కనుక వాళ్ళపై దాడి జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే అక్కడ ఉన్న ఎంపీలు కూడా సొంత దళాలను ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళకుంటూ ఒక సెక్యూరిటీ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారనేటువంటి వార్తలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని అటాక్ చేసేటువంటి అవకాశం ఉందని అసలు రక్షణలో చాలా ఆరితేరినటువంటి కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ను దీంట్లో ప్రవేశపెట్టారు. మరి అది సత్ఫలితాలు ఇచ్చిందనే మనం చెప్పాలి. ఎందువల్ల అంటే ఈరోజు చూస్తే దాదాపు 47 నుంచి 67 మంది అక్కడ అఫీషియల్స్ యాజ్ వెల్ as పార్లమెంటేరియన్స్పై దాడి చేసినప్పుడు, వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పుడు అసలు ప్రపంచం నమ్మని విధంగా కోట్లాది రూపాయలు మనం చూస్తే ప్యూర్ గోల్డ్, అలాగే అక్కడ కరెన్సీ కూడా బోత్ ఫారిన్ కరెన్సీ యాజ్ వెల్ as ఇరాకీ దీనార్స్ కూడా ఊహించలేనంత. అంతే ఒక్కొక్క అల్ నసీఫ్ అనే ఎంపీ ఇంట్లో 149 కోట్ల రూపాయలు అక్కడ దొరికాయి. అలాగే
హింద్ అల్ అబ్బాసీ అనేటువంటి మరొక మహిళా ఎంపీ ఇంట్లో అక్కడైతే అసలు ఎవరు ఊహించలేరు ప్యూర్ గోల్డ్ అనేక కేజీస్, నియర్లీ 37 kgs ఆఫ్ ప్యూర్ గోల్డ్, అలాగే 497 crores ఆఫ్ రూపీస్, అలాగే ఫారిన్ కరెన్సీ కూడా ఉంది. ఇవన్నిటితో పాటు గోల్డెన్, ఇప్పుడు మనం చూస్తాం, మనం ఎప్పుడు ఊహించాం గోల్డెన్ ఆర్నమెంట్స్ అండ్ గోల్డెన్ రకరకాలుగా, అంటే మనం ఊహించని రీతిలో గోల్డ్ ఆర్నమెంట్స్ కానివ్వండి, అవుట్ఫిట్స్ కానివ్వండి అక్కడ మనకు కనిపించాయి. దీన్ని చూసినటువంటి ప్రజలు నిజంగా చాలా ఆందోళనకు గురయ్యారు. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి జనసామాన్యం ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ కనీస వసతులు కూడా లేనటువంటి నేపథ్యంలో ఈ ఎంపీలు ఈ విధంగా అత్యంత విలాసవంతంగా ఉండడం, కొంతమంది సీక్రెట్ మ్యాన్షన్స్ నిర్మించుకోవటం, లోపలనే వాళ్ళకి కావాల్సినటువంటి మ్యూజియంస్ కానీ, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, ఈవెన్ అక్కడ పెద్ద పెద్ద అంటే స్టేబుల్ కార్డ్స్, అంటే ఒక పెద్ద పెద్ద గుర్రాలను ఉంచేటువంటి ఆ స్టేబుల్స్ కూడా అక్కడ ఉంచారు. అంటే రహస్యంగా అక్కడ అనేక రకాలైన యాక్టివిటీస్ జరగటానికి కేంద్రాలుగా ఎన్నో ఫెసిలిటీస్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇవి ఎప్పుడైతే బయటకు వచ్చాయో, అలాగే అక్కడ అకౌంటబుల్ వెల్త్ దాదాపు 3,000 కోట్లు అక్కడ బయటకు వచ్చింది. అంటే ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఒకవైపు నెక్స్ట్ ఇప్పుడు ఈ పూట తిన్నాం, వచ్చే నెక్స్ట్ మరుసటి రోజు మనం తిండి ఉంటుందా లేదా అనేటువంటి ఒక ఆందోళనలో చాలామంది ఉన్నారు అక్కడ ఇరాక్లో. మరి ఈ నేపథ్యంలో ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి వీళ్ళ చేతుల్లో ఇన్ని కోట్ల రూపాయలు అలా నిలబడిపోయింది. అంటే మనీ స్టాగ్నేషన్ అయిపోయింది. వందలాది కోట్ల రూపాయలు, అది మనకు తెలిసి ఈ విధంగా ఉంది. ఇక తెలియని ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సీక్రెట్, మామూలుగా అయితే భూమి లోపల కూడా సొరంగ మార్గాలు ఏర్పరచుకొని అక్కడ కూడా వాళ్ళు అనేక రకాలైన ఈ మనీ కన్సీలింగ్, అలాగే మనీ డిపాజిట్స్ చేశారని కూడా ఇంకా రాబోయే రోజుల్లో అవి కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. మరి ఇంతటి డైకోటమీ, ఇంతటి డిఫరెన్స్, ఇంతటి ఒక రకమైనటువంటి డివైడ్ ఇరాక్లో మనం చూసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా దీనిపై రివోల్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అంటే ప్రజల సొమ్ము ఈ విధంగా ఈ యొక్క పరిపాలకుల యొక్క చేతిలోకి వెళ్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి కొత్త గవర్నమెంట్ ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతోనే అఫీషియల్స్ కానివ్వండి, అలాగే పార్లమెంటేరియన్స్ ఇంట్లపైన ఈ విధమైనటువంటి దాడులు చేసింది. అండ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు మనం. అక్కడ ఇరాక్లో జరిగేటువంటి ఒక విధానం ఏంటి అంటే, ఆయిల్ ఎక్స్పోర్ట్ ప్రధానంగా ఉన్న దేశం కాబట్టి ఆ దేశంలో వచ్చే రెవెన్యూస్ అన్నీ కూడా స్టేట్కి వెళ్ళిపోతాయి, గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. వెళ్ళినప్పుడు అక్కడ అదంతా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. కాబట్టి అక్కడ గవర్నమెంట్లో ఎవరు ఉంటారో ఆ సదరు గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు, అలాగే ఎగ్జిక్యూటివ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్, వీళ్ళిద్దరి మధ్య ఒక నెక్సస్ అని ఏర్పడి 100 కోట్ల రూపాయలు వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా అమౌంట్స్ వస్తుంటాయి, కానీ అవి స్టేట్కి కావాల్సిన, అలాగే దేశానికి ఉపయోగపడేటువంటి ప్రజాహిత కార్యక్రమాల వైపు వెళ్ళవు, రాంగ్ సైఫరింగ్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల ఈరోజు మనం చూసాం ఇరాక్లో డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేది చాలా కరువైంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి, అలాగే పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయి. అక్కడ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఏజ్డ్ పీపుల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో లేకుండా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే మనీ మిస్యూజ్. అందుకే ఈరోజు యాంటీ కరప్షన్ క్రాక్ డౌన్ ఏదైతే ఉందో అది నిజంగా ప్రపంచానికి ఒక మంచి పాఠాన్ని నేర్పించింది. డెమోక్రసీని మనం ఎప్పుడు కూడా బ్లైండ్గా తీసుకోరాదండి. మనం ఓట్లేసాం, గెలిచారు కాబట్టి వీళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి అనేటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు ఉంటారు. కానీ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి లేనప్పుడు ప్రభుత్వాలని కూల్చే శక్తి కూడా ప్రజలకు ఉంది అని ఆ ప్రభుత్వాలు తెలుసుకోవాలి. అందువల్లే ఇప్పుడు ఎవరైతే ఒక ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీసుకొని వస్తున్నారో అప్పుడు ప్రపంచం అసలు ఊహించకుండా ఉంది. ముఖ్యంగా ఇరాక్లో అయితే చాలా పెద్ద డిసెంట్ అని మనం అంటాం. అంటే ప్రజల్లో ఒక అసమ్మతి అనేది పెరిగిపోతోంది. ప్రజలు ఇంత కష్టపడుతూ ఉంటే ఈ పాలకులు మాత్రం ఇన్ని రకాలైన విలాసవంతమైన భవనాలు, అలాగే బంగారుతో చేయించిన అనేక రకాలైన ఆభరణాలు, వస్త్రాలు, ఇలా రకరకాలైనటువంటి, అలాగే ప్యూర్ గోల్డ్ నిల్వలు, ప్లాటినం, ఇలాంటి హెవీ మెటల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఇది
ప్రజలను వంచడం అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈరోజు మనం చూసినట్టయితే ఇది ఇరాక్ విషయంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాన్స్పరెంట్గా లేకపోతే ఖచ్చితంగా ఆ దేశాలు వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అది ఏ దేశమైనా సరే, ఏషియన్ అయినా, ఆఫ్రికన్ అయినా, యూరోపియన్ అయినా, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో కూడా ఈ రోజుల్లో మనం చూస్తున్నాం లార్జ్ స్కేల్ ఆఫ్ కరప్షన్ ఉండటం వల్లే ఆ దేశాలు అలా వెనక్కిపోతున్నాయి. అలాగే మనం సౌత్ అమెరికాలో కూడా మనం చూస్తే చాలా కంట్రీస్లో ఇప్పుడు ఆ ప్రెసిడెంట్స్ కానివ్వండి, హెడ్ ఆఫ్ ది స్టేట్స్, దే ఆర్ బీయింగ్ ట్రైడ్. ఎందుకు అంటే కరప్షన్ అండ్ కరప్ట్ యాక్టివిటీస్లో వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి. మరి ఇలాంటి కరప్షన్కి సంబంధించిన యాక్టివిటీస్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా దాన్ని ఉక్కుపాదంతో దాన్ని అణిచివేయవలసినటువంటి బాధ్యత అక్కడ స్థానికంగా రెస్పాన్సిబుల్గా ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ ఈజ్ ఫాలోయింగ్ ఏ వండర్ఫుల్ పాత్. ఎందువల్ల అంటే ఇరాన్ ఒక ఆదర్శాన్ని నేర్పిస్తోంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ప్రజాపాలనలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి మోసాల్ని ఒకటొకటి బయట పెడుతోంది. అలాగే ప్రజలకు చెందవలసినటువంటి అమౌంట్ ఇలాంటి కొంతమంది చేతిలోనే ఇప్పుడు దాదాపు అక్కడ హయ్యర్ అఫీషియల్స్ కానివ్వండి, పార్లమెంటేరియన్స్ కానివ్వండి, అందరినీ కలుపుకున్నా కూడా దాదాపు 100-150 మంది ఉంటారు. మరి ఇరాక్ పాపులేషన్ ఎంత? వీళ్ళని మ్యాక్సిమం 200 అనుకున్నా వీళ్ళెంత చెప్పండి? ఇక్కడ మిలియన్స్లో ఉన్నారు, ఇక్కడ జస్ట్ 100 ఆర్ 200 పీపుల్ ఉన్నారు. వాళ్ళల్లో నియర్లీ 70-80% ఆఫ్ ది ఆ రెవెన్యూస్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయంటే దేశం బీద కాకుండా, దేశం అన్యాయం అయిపోకుండా, దేశం అధోగతి పాలు కాకుండా ఎలా పైకి వస్తుంది చెప్పండి? అందువల్ల ఎవాల్వింగ్, ఎమర్జింగ్, డెవలపింగ్ నేషన్స్ అన్నీ కూడా కరప్షన్ అనేటువంటిది చాలా పెద్ద ఘాతుకమైనటువంటిది. కరప్షన్ ఏ దేశంలో ఉందో ఆ దేశం ఇక డెవలప్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. అందువల్లే ఇండియాలో అయినా, ఇరాక్లో అయినా, ఇరాన్లో అయినా కరప్షన్ అనేటువంటిది ఖచ్చితంగా, ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో వీఆర్ సీయింగ్ కరప్షన్. అలాగే అమెరికాలో కూడా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతోందంటే మిస్యూజ్, రాంగ్ పాలసీస్ అవన్నీ జరుగుతున్నాయి. అలాగే మనం మిగతా దేశాల్లో కూడా చూస్తే ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది లేకపోవడం వల్ల, ప్రజలకు హితమైన కార్యక్రమాల్లో ప్రభుత్వం లేకపోవడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతోందనే విషయం మాత్రం చాలా స్పష్టం. ఈరోజు ఇరాక్ చాలా ఎక్స్పెరిమెంటల్గా ఒక ఇన్వెస్టిగేటివ్ మెథడ్లో చేసి చూపించింది. అదేంటంటే ప్రజా పాలకుల యొక్క అవినీతిని ఈరోజు ఎండగట్టింది. ఎంత అన్యాయం అండి! ప్రజల సొమ్మును అలా దోచుకొని దాచుకుంటారా వీళ్ళు పెద్ద మనుషులు? వాళ్ళు మహిళలైనా సరే, పురుషులైనా సరే, ఎవరికైనా కూడా హక్కు లేదు. ప్రజా సొమ్ము ఇంత అన్యాయంగా తీసుకొని ప్రజల యొక్క అక్కడ వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారు. ఇరాక్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడ రెజ్యూనేషన్ కానీ, రినైసెన్స్ ప్రోగ్రామ్స్ అక్కడ లేవు. మరి ఈ నేపథ్యంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఇనిషియేట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్న వ్యక్తులు ఇలా చేయడం అంటే కంచె చేను మేయడం కంటే భిన్నం కాదని నేను భావిస్తాను. కాబట్టి డెఫినెట్లీ ది టైమ్స్ ఆర్ కమింగ్. ప్రజలు అవేర్నెస్తో ముందుకు వస్తున్నారు కాబట్టి కరప్షన్ అనేటువంటిది ఏ ప్రభుత్వమైనా కూడా అది ఒక విష సమానమైనటువంటి ఎంటిటీగా తీసుకోవాలి. కరప్షన్ ఫ్రీగా ఉన్నంత వరకే ఏ దేశమైనా కూడా ఎదగలదనేటువంటిది ప్రతి ఒక్క దేశం కూడా గ్రహించాలి. ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.